సంపద కలిగినటువంటి వాళ్ళము మేమేనే. ఈ సకల రాజ్యములోన నీవే సంపద ఇచ్చినటువంటి వారు ధనవంతులు ఎవరు లేరు. లేరా? అడిగినటువంటి వారికి ధనము కోట్ల కొద్ది డబ్బు ఇచ్చేస్తాం. అంతేనా? నాకు కొంచెం అంతే. కిల నింపుత పోయాను. చూడు మామో నేను ఎంత బాగున్నా, పాడు మామో నేను ఎంత బాగున్నా. నారాయణం నమో నారాయణ. తెలియగలరే నీలీలలో, తెలియగలరే నాలీలలో, తెలియగలరే నాలీలలో, తెలియగలరే నాలీలలో. కలహమునంటారేలా నానడలా, తెలియగలరే నాలీలలో, కలహమునంటారేలా నానడలా, కలహమునంటారేలా నానడలా, తెలియగలరే నీలీలలో, కలహమునంటారేలా నానడలా, తెలియగలరే నీలీలలో. వింతైనది లోకము ఇది మాయ లోకము, వింతైనది లోకము ఇది మాయ లోకము, వింతైనది లోకము ఇది మాయ లోకము, వింతైనది లోకము ఇది మాయ లోకము. ఎంత తెలిసినంతలోనే సంతాపమగును, తెలియగలరే నీలీలలో, కలహమునంటారేలా నానడలా, తెలియగలరే నీలీలలో. నారాయణం నమో నారాయణం. పోని వల్ల జాన వల్ల ఎవరు నీవు? ద్వారపాల, మేము ఎవరమో తెలియదారా? ఎవరో తెలియకుండా ఉన్నది. మీరు ఎవరయ్యా? నారాయణ నీ నామం నన్ను దూషించినందుకు అనరాని మాటలన్నందుకు నీ కనులు పోవును గాక. ఓ కొడుకా, కొడుకా, ఏం సంగతి అయ్యా? చెప్పు. కొడుకా నువ్వేనా? నేనే కానీ ఎందుకు బాగానే పెంచుకున్నావు కదా కొడుకా. నువ్వు పెరుగుతుంది, మరి ఏం చేయాలి? ఇగో ఇప్పుడు వచ్చిండు ఆయన. ఎవరైనా ఆయన నారదామునేంద్రుడు. ఆయన అనరాని మాటలన్నందుకు నా కళ్ళు లొట్టెల పోగొట్టాను కొడుకా. పెద్దలను గౌరవించు, చిన్నలను ప్రేమించమన్నారు పెద్దలు. మరి అలాంటి మాటలు అనొచ్చురా నువ్వు? ఏమైతుంది అనుకున్నా. ఇప్పుడు ఏమైంది? ఇంత లోతు పెడతాడు నాకు తెలియదు. నిన్నే అనిసింది కదా. మరి ఎట్లా ఎట్లా రావాలి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత నా కోడని తెచ్చి నీ స్తంభాన్ని కట్టెత్తులను ముక్కు. అంతేనా? రెండే ఆచారాలు ఎక్కువ. బాగా కొడుక ఆడున్నాడు. ఓయ్యా నా పేరు నారదుడు అంటారు. త్రిలోకం సరించిన నారదుడు నువ్వేనా? అవును. ఉట్టిగా నీకు తెలియదు. త్రిలోకం సరించిన నారదుడు అయితే కన్నా. ద్వారపాల, కలహము లేక ఎన్నో రోజులు అవుతున్నదిరా. కలహం ఎక్కడ ఉంటున్నదో అప్పుడు నా బొజ్జ నిండుచున్నది. మొన్న ఇక్కడికి వచ్చినావా మొన్న? వచ్చిన. అరే నువ్వే నారా నా పిల్లానికి నాకు వెళ్ళి పెట్టించింది. నా పిల్లం పోయి 3 నెలల అది వచ్చేదాకా 3 నెలలు నువ్వు సంసారం చేసి నాకు వచ్చి కదలాలి.
ఇరా నా పెళ్ళి వచ్చేదాకా నువ్వు ఉండాలి ఇప్పుడు. ద్వారపాల ఆ, కలహము ఎక్కడ ఉంటున్నది? నాకెవరికా నీకే సురులకేమో అమృతమే భోజనము, ఆ, రాక్షసులకు రక్తమే భోజనము, ఈ నరులకు అన్నమే భోజనము, ఆహా. నాకు కలహమే భోజనం అంటారురా. మరి అయ్యా నరకేమో అన్నమా నీకేమో కలహం. ఓరి కూడా నీకు తెలియదు. నాకెందుకు తెలియదు? నువ్వు తిన్న వాళ్ళకే నారాయణ నారాయణ నమో నారాయణ. కలహమును మెండవును నా కడుపు నిండురా. కలహం ఎక్కడ ఉంటున్నాదో అప్పుడు నా భోజనం నిండుచున్నది. అయ్యా. నీకు పెడతా నాకు పెడతా. మేము దేవతలము అమృతము భోజనము చేసేటువంటి వారము. అమృతము గోలుస్తారా? అవునవునురా. ద్వారపాల ద్వారా సరే కలహం ఎక్కడ ఉన్నదనగా ఎక్కడ దొరికాది? హస్తినాపురి పట్టణం పరిపాలించేది అవును. ధృతరాష్ట్ర మహారాజు. ఆ, వారి భార్య గాంధారి. గాంధారి. వారికి చాలా ధనము సంపద సౌభాగ్యములు ఎన్నో ఉన్నాయని చాలా విర్రవీగుచున్నది గాంధారి. ఆహా. నాకంటే వారి ప్రపంచంలో ఎవరు ఉన్నారు? ఆ, నేనే చాలా గొప్పవంతురాలను. అవును. ధనము ఉన్నది, 9 కుమారులు ఉన్నారు. ఆహా. ఆహా, మా కంటే బలవంతులు ఎవరు ఉన్నారు? చాలా విర్రవీగుచున్నది రా గాంధారి. అవునవును. ఇప్పుడు ఆ పాండవులకు ఏమున్నది? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఏలడానికి రాజ్యం లేదు. ఆ. వాళ్ళు అష్టదరిద్రులు. ఆహా. మేమే చాలా ధనవంతులు అని చాలా విర్రవీగుచున్నది ఇది గాంధారి గాంధారి దేవి. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళి 1కి 2, 2కి 3, 3కి 4 చెప్పి ఆ. ఆమె గర్వం అంచాలన్నా ఆహా. ఆమె చేత ఒకటి వ్రతము చేయించవలనురా. వ్రతం చేయిస్తావు? అవునవును. ఆ, ఆ వ్రతంతో నీగా స్టార్ట్ అవుతుంది. అవును, అక్కడికి వెళ్ళాలి. ఇక పోదాందా. అందుకో. కరుణాలోలా నారాయణ, కరుణాలోలా నారాయణ, కరుణాలోలా నారాయణ, కరుణాలోలా నారాయణ, జగన్మాల దీనవన, కరుణాలోలా నారాయణ, జగన్మాల దీనవన, నారాయణ నమో నారాయణ. ఇక్కడికి వచ్చావా? ద్వారపాల ఆహా. రాజు వద్దకి వెళ్ళి ఆ, నారద మహర్షి వచ్చాడని మీ రాజుగారికి విన్నవించుమరా. సరే అక్కడ ఉండాడు, అక్కడ ఉండే. మహారాజా వందనములు వందనములు. చెల్లము ద్వారపాలక వచ్చాడు నా బామ్మార్ది కొడుకు. బాబాది కొడుకు వచ్చాడు. చాలా రోజులు వాడు రాక 3 నెలలే. మరి దానికి నన్నేం చేయమంటావు? ఏమో నిన్ను అడగాల కదా. దసరా ఆయన వచ్చిండు. తీసుకువెళ్ళి ఆ. మంచి మర్యాదలు చేసి సాగనంపరా. సరే సరే దారా అల్లుడా రారా. బామ్మార్ది బామ్మార్ది రా ఓ ఈ తాటి కళ్ళు తాగుదాము. చెప్పిన మా బామ్మార్ది కొడుకు వచ్చిండని. నదులు వచ్చని చెప్పావా? లేదే మా బామ్మార్ది కొడుకు వచ్చిందని చెప్పి. దౌర్భాగ్యుడా. మరి ఏమని చెప్పాలి? బ్రహ్మ మనస కుమారుడైనా ఆ. నారద మహర్షి వచ్చాడని చెప్పుమురా. ఓహో బ్రహ్మ మానస కుమారుడు త్రిలోకము చరించే నారదుడు. అవునవును. ఓ సారు స్వామి ద్వారపాలక బ్రహ్మ మానస పుత్రుడైన భారతీ కుమారుడు త్రిలోకము చరించే నారదుడు ఏం చేశాడు? ఓహో నారదుడు వచ్చాడా? ఆ, ఎదురు సేవకు వెళ్దాం పద. దా. నారద మీకు ఇదే వందనములు స్వామి. చల్లగా వర్తిల్లము మహారాజా, చల్లగా వర్తిల్లము. మౌనీశ్వర దయాకరా వందనమిదే మమ్ము కావోమా. మౌనీశ్వర దయాకరా వందనమిదే నన్ను కావోమా. మౌనీశ్వర దయాకరా
మహారాజా. ఎన్నడూ లేనిది హస్తినాపురి పట్నం చేరవచ్చావు. అవునవును. రాక రాక వచ్చావు స్వామి. నువ్వు రావడమే మా పట్టణము పావనమవుతున్నది. అవును నువ్వు వచ్చిన వర్తమానం నాకు విన్నవించండి స్వామి. మహారాజా, నేను వచ్చినటువంటి విన్నపం ఎందుకు చెప్పమంటావా? అవును. అయినా మీ భార్య గాంధారి ఉన్నది. ఆ గాంధారిని పిలిపిస్తే మీ భార్య భర్తల ముందు నేను చెప్తానయ్యా. ఓహో, సతిపతులు ఏకమై నీ వద్ద ఉంటేనే ఆ వర్తమానం మాకు విన్నవిస్తావా? అవునవునవును. చిత్తము అలాగనే స్వీకరింపజేయండి స్వామి. ద్వారపాలక స్వామి మంచివరని వేగియునా కాంతానిందు పిలువరా. ఆ మంచివరని వేగియునా కాంతానిందు పిలువరా. స్వామి నారద మౌనీశ్వరుడు వచ్చాడు. ఆ వర్తమానం ఎలాంటిదో త్వరితముగా వెళ్ళి నా సత్యమని గాంధారిని తీసుకురండి. ఆలస్యం లేకుండా తొందరగా తీసుకొస్తా. వెళ్ళరా, వెళ్ళి వెళ్ళి. సరే. ఎవరది? ఎవరు? నేనే మునుపట అప్పుడప్పుడు నీ తోపాల దోమనా. తొందరగా రా అన్న. తొందరగా రా అంటానమ్మా. ఏమి? ఇగో మహారాజు గారి ఆజ్ఞ అది. తొందరగా. ఓ హరి మంత్రి మర్యాదతో మరి రాజు ఎందుకు పిలిచారు? ఏ విషయార్థముగా పిలిచాడు? అట్టి విషయం మార్చుకుని మళ్ళరా. నాకేం చెప్పలే గాని తొందరగా వెళ్ళి రాణిగారిని రాణసభకు తీసుకొని రమ్మను. ఎందుక నారదుడు ఏం చేశాడు? నారదామునేంద్రుడు వచ్చాడు రమ్మన్నాడు. శ్రీలోకము చెల్లించేటువంటి వారు మరి ఎందుకు వచ్చాడు? ఏ పనికి వచ్చాడో ఆసుకునురా. సరే మహారాజా వచ్చావు. మీ భార్య ఏమన్నదంటే రాణిగారు ఎందుకు మళ్ళీ వచ్చావు, ఎవరు వచ్చారు, ఎందుకని రమ్మన్నాడు, అరుచుకొని రమ్మన్నది. ఎందుకు అవసరం అన్నాడా? నేను ఇంత సాక్షిని తీసుకొని తరతములను ఉరితురారా. నారద మౌనేశ్వరు వచ్చాడు. నారదుడు? అవును మిత్రమా. మరి అట్లా చెప్పావనే ఫస్ట్. ఆమె మళ్ళా రమ్మ